జిహెచ్ఎంసీ కౌన్సిల్లో తమకు అడిగిన సమస్యలకు కావచ్చు, తమ అడిగిన క్వశ్చన్లకు కూడా అర్థవంతమైన సమాధానాలు రాలేవని కూడా చాలామంది సభ్యులు చెప్తున్న నేపథ్యం ఉంది. కొన్నింటిపైన ఏదైతే లైట్స్ కావచ్చు, నాలాలకు సంబంధించిన ఇష్యూస్లో అర్థవంతమైన చర్చ జరగలేదని కూడా చెప్తున్న సందర్భం ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ఎన్డిపిని ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది. మరి కొంతమంది సభ్యులు అంటే వ్యతిరేకంగా వచ్చు, ఏదో ఒకటి ఎస్ఎన్డిపి 1 ఫ్లాప్ అయింది అన్నట్టు, దీని మీద మీరే? సి మా ఏరియా కూడా లో లయింగ్ ఏరియానే. అండ్ గతంలో మేము ఉన్నప్పుడు కూడా మేము చాలా మటుకు పనులు చేయించగలిగినాం. ఒకప్పుడు మనిషి మునిగిపోయేంత వాటర్ వస్తుండే మా దగ్గర, కానీ ఇప్పుడు కొద్ది మటుకు వాటర్ వస్తుంది, మేము రావట్లేదు, కంప్లీట్గా ఇదైంది, ప్రాబ్లం సాల్వ్ అయిందని మేము చెప్పట్లేదు. కానీ గతం కంటే ఇప్పుడు చాలా మెరుగు ఉంది, చాలా మటుకు చేయగలిగినాం. ఎస్ఎన్డిపి చేయడం వల్లనే చాలా చోట్ల మునిగిపోకుండా మనం కాపాడగలిగే సిచ్యువేషన్ ఉంది. మన ఎల్బీ నగర్ ప్రాంతంలో మొత్తం అది లో లయింగ్ ఏరియా, కంప్లీట్గా అక్కడ చాలా వాటర్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. కానీ గతంలో కేటీఆర్ గారి ప్రాజెక్ట్ చేసిన తర్వాత చాలా మటుకు మేము ప్రజల్ని ఆ లో లయింగ్ ఏరియాస్ నుంచి కాపాడుకోగలిగినాం. అండ్ గతంలో చాలామంది దాని గురించి హర్షించడం కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏదో వాళ్ళ క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి ఎటువంటి పనులు చేయలే కాబట్టి ఇంకా కూడా గత ప్రభుత్వం గురించి విమర్శిస్తూ వాళ్ళు చేసే ఇప్పటిదాకా ఏ పనులు చేయలేదు, చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి సో విమర్శించడానికి ఏదో ఒక పని ముందు పెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. గ్రౌండ్ రియాలిటీ ప్రజలకి తెలుసు. ఇన్ కేస్ వాళ్ళు ఈ కౌన్సిల్లో వాళ్ళ మీడియా ముఖంగానో వాళ్ళ ఏదో హైప్ కోసమో పిఆర్ స్టంట్ కోసమో వాళ్ళు ఏమైనా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అండ్ వాళ్ళు సఫర్ అవుతున్న ప్రజలకు తెలుసు దానివల్ల ప్రాబ్లం అయిందా, సాల్వ్ అయిందా లేదా అనేది. ఇప్పుడు కూడా ఫేజ్ 2 అని చెప్పి పోతున్నారు కదా, మరి దాంతో ఎంతవరకు వీరు సక్సెస్ అవుతారో మేము కూడా డెఫినెట్గా చూస్తాం. అవన్నీ కాకుండా ఇప్పుడు ముఖ్యంగా అందరికీ అవసరమైంది అని అంటే రాజకీయాలు అనేది పక్కకు పెట్టి ఇప్పుడు వచ్చేది మాన్సూన్ టైంలో ఏం పనులు కావాలి, ఏం పనులు మనం చేయించుకోవాలని దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రియే మాకు డబ్బులు లేవు, మేము ఇచ్చే పరిస్థితి లేదని బహిరంగంగా ఆయన చాలా వేదికల్లో చెప్పడం జరుగుతుంది. మరి పైసలు లేని విషయం మీకు తెలిసినప్పుడు మరి ప్రజలకి ఇట్లాంటి హామీలు ఎట్లా ఇస్తున్నారు? అండ్ కౌన్సిల్లో మేము గొప్పగా చేసినామని చెప్పి ఏ రకంగా మీరు చెప్తున్నారు? ఆ గ్రౌండ్ రియాలిటీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కాబట్టి ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా మనకు అవకాశం ఉంది. ఏదో రకంగా డబ్బులు సమకూర్చుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రికాషనరీ మెజర్స్ చేసుకొని మళ్ళీ కూడా లాస్ట్ టైం ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగినా చాలామంది నాలాలో కొట్టుకోపోవడం జరిగింది. సో అట్లాంటి మా సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా ఒక మహిళ చనిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మేయర్ గారిని, అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ప్రజల ప్రాణాలు ప్రయారిటీగా తీసుకొని దాని మీద మాట్లాడితే ఇష్యూస్ సాల్వ్ చేస్తే బాగుంటుంది. అంటే గత ప్రభుత్వం విమర్శించడం మానేసి ఇప్పటికైనా మీకు 1.5 year అయింది ప్రభుత్వంకి వచ్చి, మరి ఏం మీరు ప్రోగ్రెస్ చేసిరో మాకు ఇప్పుడు దాకా 1.5 year నుంచి ఏం అభివృద్ధి చేసిరో అది కూడా లిస్ట్ ఇస్తే మేము ఆ బేస్ మీద ప్రభుత్వం మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. సో మేము మేయర్ గారిని, అధికారిని కోరేది మాత్రం అదే. ఏప్రిల్ మేలో చేయాల్సిన నాలా డిసిల్టింగ్ చాలా మట్టు కూడా కాలేదు అని కూడా సభ్యులు మీరు కూడా అందరు అంటున్నారు. 10 to 15% మాత్రమే అయింది అంటున్నారు. ఒక పక్క ఇలా సబ్జెక్ట్ అంతా కూడా ESL మీద జరిగింది, ఇది వీధి దీపాల మీద. ఒక పక్క నాలాలు నిండి వర్షం నీరు పోతుంటే పైన లైట్స్ ఉండవు. సో ఎవరైనా దాంట్లో జరగరాని జరిగితే ఎవరు బాధ్యులు? మేము అదే చెప్తున్నామండి. ఇప్పుడు గతంలో మనకు యాక్చువల్గా 365 days డీషిల్టింగ్ జరగాలని ఇందాక మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ 365 దాకా వదిలేసాను, మాన్సూన్ టైంలోనే డీషిల్టింగ్ జరగట్లేదు. అది మరి ఎందుకు గమనిస్తలేరు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు వర్షాలు ఎప్పుడు పడితే తెలియదు సిచ్యువేషన్ ఉన్నప్పుడు ముందే వీటి మీద ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే ప్రజలను కాపాడుకునే అవకాశం దొరుకుతుంది అండి. మేము ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ ఈఎస్ఎల్ దానికి మేము గతంలో ఇవ్వడం జరిగింది. దాని టెన్యూర్ అయిపోతున్నప్పుడు అధికారులు మరి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మేయర్ గారికి తెలీదా? నిరంతరం ఎవ్రీ వీక్ స్టాండింగ్ కమిటీలో వాళ్ళు డిస్కషన్స్ జరుగుతుంటాయి ఇష్యూస్ మీద. మరి జరిగినప్పుడు ఈ ప్రతిపాదన అయిపోతుంది, మరి కొత్తగా దీన్ని టెండర్ కాల్ ఫర్ చేయము, దాని మెయింటెనెన్స్ పూర్తిగా చేయాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే మేము ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 వరకు స్ట్రీట్ లైట్స్ మెయిన్ రోడ్స్ మీద ఇంటర్నల్స్ లేన్లో వెలగట్లేదు. దానివల్ల మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అవుతున్నాయి, మహిళలు సేఫ్గా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అండ్ మీరు నిజంగా అన్నట్టు నాలా ప్రాంతాలలో స్ట్రీట్ లైట్స్ లేకపోతే ఆ ఫ్లోలో వాళ్ళకి కనిపించకుండా ఒక దగ్గరికి వెళ్ళి దానిలో పడిపోయి చనిపోయే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తమై ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళ జాగ్రత్తను పాటిస్తే చాలా బాగుంటుంది. అండ్ అవేర్నెస్ తీసుకురండి. ఇన్ కేసు ఇట్లాంటివి
లేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే ముందే అక్కడ ఎవరు పోకుండా కానివ్వండి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ తీసుకొని వచ్చి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఈ ప్రభుత్వం తోని చాలా మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. అధికారుల ఏదంటే ఎవరైతే అధికారంలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు అధికారులని ప్రెజరైజ్ చేసి వాళ్ళ ఇల్లుల్ని కూలగొట్టడానికి ఏమంటారు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇబ్బంది కాకుండా చూస్తే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. సో ఒక పక్క మాన్సూన్ వచ్చేసింది, అలాగే నాలా డీసెల్టింగ్ కాలేదు, అలాగే వీధి లైట్ విద్యుత్ దీపాలకు సంబంధించి స్ట్రీట్ లైట్స్ అనేది లేవు. కానీ ఏదైనా జరగరాని జరిగితే ఎవరు సమాధానం ఇస్తారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా డీసెల్టింగ్ ప్రక్రియ అనేది కూడా సంవత్సరం మొత్తంగా పొడవునా జరగాల్సింది. కానీ మాన్సూన్ ముందుగానే సమ్మర్లో చేయడం అనేది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి మొత్తానికి ఇప్పటికైనా సరే రైళ్లను అప్రమత్తం చేస్తూ ఈ మాన్సూన్లో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సామలయ్యమని చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.